హాయ్ అందరికి నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే 3-4 రోజులు గడిచినప్పటికీ కూడా కిషన్ రావుపేట్ మర్డర్ కుల హత్య అయినప్పటికీ కూడా ఎస్సీల కోసం ఏర్పడినటువంటి నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గం. ఇలా ఇక్కడ ఎస్సీలకు రక్షణ లేకపోతుంది. ఒక పిల్లోడు ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించుకున్నారని ఇద్దరు ప్రేమించుకొని ఉన్నటువంటి పిల్లోడిని కులహత్య చేసినప్పటికి కూడా ఈ స్థానికమైనటువంటి మంత్రి లక్ష్మణ్ కుమార్ కానీ, స్థానికమైనటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకొని, ఈ గోదావరి కనోళ్ళు వీళ్ళు దొంగలు, వీళ్ళు దొంగ బ్యాచ్, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కోసం ధర్మపురం డబ్బులు సంపాదించుకొని డబ్బులు దోసుకొని పోవడానికి వచ్చారు తప్ప వీళ్ళు మాత్రం ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికి రాలే. ఇప్పటి వరకు కూడా ఇలా 4 రోజులైనప్పుడు కూడా స్పందించలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను గతంలో కూడా చెప్తున్నా, మనోడికి మన మీద ప్రేమ ఉంటుంది. మన ఊరోళ్ళు, మన పల్లెలు అయితే మనోళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడోళ్ళో గోదావరి కళలో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు తప్ప ఇక్కడ సమస్య కోసం రాలేదని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పిన. ఇవాళ ఇంత జరిగినా కూడా ఇంకా మీరు స్పందించలేదంటే ఇలా బాధిత కుటుంబాన్ని పిల్లోని చంపేస్తే వాళ్ళు ఇంటికి పరామర్శించి కూడా చంపలేదు. ఓట్ల కోసం మీ స్థలాభాల కోసం చూసుకుంటారు కదా. ఇవాళ ఎస్సీ వాడళ్ళకి అయితే ఎస్సీలారా మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, నేతకానోళ్ళు కానీ మీ వాడళ్ళకి అయితే వీళ్ళని ఇద్దరిని మొత్తం తరిమి కొట్టండి. ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇలా కంపల్సరీ చచ్చిపోయిన ఎవరైతే సల్లూరి మల్లేశం చనిపోయిండో, చంపేసిరో ఆ పిల్లోని కుటుంబం, ఇలా పేద కుటుంబానికి సంబంధించిన ఆ పిల్లోని కుటుంబానికి ₹1,00,00,000 గవర్నమెంటు పరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా ఇంట్లో కుటుంబంలో ఒక్కరి డబ్బులు సంపాదించే పిల్లగాడు, అలాంటి పిల్లగాని మీద కేసులు పెట్టి అజ్జేసి ఆఖరికి పిల్లగాన్ని ఇలా కుల హత్య చేసిరంటే ఈ ప్రాంతం ఇలా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం ఎందుకు ఏర్పడ్డదండి? ఎస్టీలు డెవలప్ కావాలని ఏర్పడ్డది. ఇలా గోదావరి కనోల్లో ఎంబడి ఎస్టీలారా మీరు అందరూ కూడా ఆలోచించారు. ఈ గోదావరి కనోళ్ళు నమ్ముతే గట్ట మీ పిల్లలకు కూడా ఇదే గతి పట్టే అవసరం పరిస్థితి వచ్చేది కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు మనకి ఏమైనా కూడా వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఏం చెయ్యరు. కంపల్సరీ వీళ్ళను వాడళ్ళకి అయితే వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లక్ష్మణ్ కుమార్, నువ్వు స్థానికమైనటువంటి మంత్రి ఉండి కూడా ఇప్పటికి కూడా నువ్వు స్పందించలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ల కోసం నువ్వు చూస్తున్నావు తప్ప ఇలా ఇక్కడ సమస్యను పరిష్కారం చేయడానికి కాదని చెప్తున్నా. నీకు అంతా నువ్వు ఎస్టీల మీద ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఇలా నువ్వు ₹1,00,00,000 డిమాండ్, ₹1,00,00,000 గవర్నమెంట్ నుంచి వారి కుటుంబానికి తక్షణ సహాయం చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మీ దూడ మైపాల్ ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే.